వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధ మార్నింగ్ డిబేట్. నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఇటు లోకేష్ గారు, మంత్రివర్గం అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ రిపోర్ట్ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, పరిణామాలు అందరూ చూశారు. నిజానికి అప్పటికప్పుడే ఆ రిపోర్ట్ రాగానే నిర్వహించాల్సిన అత్యవసర సమావేశం, అత్యవసర ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో, ఎందుకో అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో మరేమో జరిగింది ఏంటో తెలియదు, కానీ డిలే అయింది. ఆ డిలేకి సంబంధించి పర్యవసానాలు కూడా, జరిగిన పరిస్థితులు కూడా రాష్ట్రంలో మనం చూస్తూనే వచ్చాం. దాదాపుగా ఒక వారం రోజుల నుంచి ఇవే ఏదో ఒక రూపంలో మంటలు రాజేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొన్న కేబినెట్ సమావేశం కానీ, నిన్న సీఎం అండ్ డిప్యూటీ సీఎంలు బీజేపీ అందరూ కలిసి కూర్చొని పెట్టిన సమావేశం కానీ, ఇందులో ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము, అలాగే ఏదైతే విచారణ కమిషన్ ఉందో కల్తీ నెయ్యి విషయంలో తేల్చాల్సిన విషయాలు ఏంటి, సంయమనంతో ఉంటే ప్రశాంతంగా ఉన్నా సరే తప్పు చేసి కూడా ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చి నా చేతికి, నా వ్యక్తిత్వానికి పూస్తున్నారు అంటూ ఆయన ఒకంత భావోద్వేగానికి కూడా నిన్న గురైన పరిస్థితిని మనం చూసాం. అదేవిధంగా గతంలో ఎప్పుడూ చూడనట్లుగా చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు పట్ల, భగవంతుడి మీద ఎలాంటి విధేయత ఉండాలి, భగవంతుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. సో ఒక రకంగా అంటే ఈరోజు ఈ ఏడాదిన్నరలో రకరకాల రూమర్స్, రకరకాల పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మేమంతా ఒకటిగానే ఉన్నాం. మేము ఇచ్చిన రిపోర్ట్ కానీ, లేదంటే మాకు వచ్చిన రిపోర్ట్ కానీ, మేము చెబుతున్న అంశాలు కానీ, లేదంటే రేపు మేము తీసుకోబోతున్న కొత్త నిర్ణయాలు కానీ, కల్తీ నెయ్యి విషయంలో మేమంతా ఒకటిగానే ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇది కల్తీ నెయ్యి విషయంతో పాటుగా, కల్తీ నెయ్యి విషయంలో నిన్న సుబ్బారెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉండి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే అనేది ఆయన ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన 1-to-1లో ఆయన మాట్లాడిన దాంట్లో ఒప్పుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఒక విషయాన్ని కూడా చెప్పారు, కల్తీ జరిగిన మాట వాస్తవమే, జంతు కొవ్వు అనేది మాత్రమే అబద్ధం, జంతు కొవ్వు అనేది మరి ఎందుకు చెప్పారు ముందు అనే ప్రశ్న వచ్చింది. బట్ దీనిని జంతు కొవ్వు కాదు, జంతు కొవ్వు దగ్గర నుంచి ఇప్పుడు టాయిలెట్ వాడే కెమికల్ యాసిడ్ వరకు అందులో కలిసింది అనేలాంటి ఇంకా అది ఇంకా విస్తృతమైన ఏదైతే అవి వింటున్నామో అది ఇంకాస్త ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. సో మొత్తంగా ఇది పొలిటికల్ గా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు తన బలాన్ని చూపించడానికి తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు గారి నివాసం దాకా అతిపెద్ద జన సందోహం మధ్య ఆయన వెళ్లిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు మేము కూటమి కూడా అంతే బలంగా ఉంది, మేమంతా ఒక్క మాట మీదే ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారి బలానికి తమ బలాన్ని చూపించినట్టుగా మారింది. సో కల్తీ నెయ్యి విషయంలో మరి ఏం తేలుతుంది, ఇప్పుడు విచారణ కమిషన్ ఏం తేల్చగలుగుతుంది, దీని గురించి మాట్లాడదాం. టీడీపీ నాయకులు బండారు వంశీ గారు ఉన్నారు. నమస్తే అండి వంశీ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి.